హాయ్ ఫ్రెండ్స్. అభిషేకం తర్వాత అమ్మవారిని నిండుగా అలంకరించుకొని, అమ్మవారికి ముత్యాలుంటే ముత్యాలు, బంగారంతో కానీ అమ్మవారిని అలంకరించుకొని, యథావిధిలో అమ్మవారి స్నానంలో అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలి. 9 తోరములు అంటే 9 ముడులు కానీ, 9 పూలునైనా సరే ముడులేసుకొని, పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించుకొని, అమ్మవారి ఫోటోకేసుకోవాలి మనమింకా. మనం గణపతి పూజకి ముందే ఆచమనీయం తీసుకుంటాం కాబట్టి మళ్ళీ అవసరమేం లేదు. ఇలా అయిపోయిన తర్వాత మనం పసుపుతో చేసుకున్న గౌరమ్మకి అష్టోత్తర శతనామావళి చేసుకున్న తర్వాత మనం వ్రతకథలోకి వెళ్ళాలింకా. మన దగ్గర బుక్స్ ఉంటే బుక్స్‌లో చదువుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఆన్‌లైన్‌లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి కదా! ఆ అమ్మవారి కథ పెట్టుకొనైనా వినొచ్చు. ఇంకా మనం అష్టోత్తర శతనామావళి చేసుకున్న తర్వాత అమ్మవారిని కలశ పూజ చేసుకోవాలి. కలశం అంటే 8 అష్టలక్ష్మి ఉన్న చెంబుని నేను కలశంకి పెట్టుకున్నాను. ఏదైనా పెట్టుకోవచ్చు. రాగి చెంబైనా పెట్టుకోవచ్చు. మన శక్తి కొద్దీ అమ్మవారికి బంగారం, వెండితో చేస్తేనే కాదు పూజ ఫలితం రాదు. మనం చేసే భక్తి, శ్రద్ధ అలాగే మనం చూపించే విధానం. ఇంకా మనం ఆ రోజు ఇంట్లో ఎవరిని కీచులాడొద్దు. ప్రశాంతంగా మన పూజ చేసుకోవాలి. మన పూజ పేరుతో ఇంట్లో మగవాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. మన శక్తి కొద్దీ మన దగ్గర ఏదుంటే దాంతోనే చేసుకోవాలి గానీ, వాళ్ళు అది తెచ్చారు మనం ఇది తేవాలి అని ఎలాంటి ఆర్భాటాలకి వెళ్ళొద్దు. అమ్మవారికి మన శక్తి కొద్దీ కావాలంటే మనం చీర, జాకెట్ ముక్క పెట్టుకోవచ్చు. లేదు నా చేత కాదు అనుకుంటే 2 బ్లౌజ్ పీస్‌లైనా పెట్టుకోవచ్చు. ఇలానే పెడితే అమ్మవారు కనికరిస్తుందని అస్సలు అనుకోవద్దు. మనం చేసే విధానం ముఖ్యము. ఇంకా ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేసి నేచర్‌ని ఆస్వాదించండి. మనకి మంచిది, మన ఇంట్లో వాళ్ళకి మంచిది. అమ్మవారిని ప్లాస్టిక్ పూలల్లో కూర్చోబెట్టలేం గదా! అలాగే మనకు నేచర్ చాలా పూలున్నాయి. మనకి నేచర్ ఇచ్చినవి. ఏ పూలైనా సరే వాడుకోవచ్చు. ఇంకా మనం నిండుగా అలంకరించుకున్న తర్వాత అమ్మవారి పూజ ప్రారంభమవుతుంది. ఇంకా అయిపోయిన తర్వాత మనం 9 రకాలు గాని, 5 రకాలు గాని, 3 రకాలు గాని నైవేద్యం చేసుకోవచ్చు. ఇంకా మనకు ఓపిక లేకపోతే ఆవు పాలు, బెల్లమైనా పెట్టొచ్చు. ఇదే పెట్టాలని నియమం ఏమీ లేదు. థాంక్ యూ.